नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल शहर के गुरुद्वारा में महाशिवरात्रि का उत्सव धूमधाम से मनाया गया। इस अवसर पर सैकड़ों श्रद्धालुओं ने अभिषेक किया और शिव पार्वती का विवाह धूमधाम से मनाया। इस अवसर पर आयोजक गोपी चंद साई नारायण ने कहा कि कुंभ मेले के 144 साल बाद आई शिवरात्रि परायनमा बहुत ही शानदार है। उसी के तहत ट्रस्ट के तत्वाधान में बहुत ही भव्य तरीके से शिव का रुद्र अभिषेक किया गया। అన్ని జన్మలలో చేసిన పాపం అంతా కూడా పూర్తవుతుంది, దానికి అంత కష్టపడక్కర్లేదు అని పూజ గురుదేవులు శివానందమూర్తి గారు చెప్పేవారు. అంటే ఒక్క ఆ శివరాత్రి రోజుకి అంత విశిష్టత ఉంది. ఇది ఇప్పుడు ఈ కలియుగంలో వచ్చిన మార్పే కాదు, ఇది వెనకటి నుంచి అనాదిగా కూడా ఉండేది. అప్పటి నుంచి కూడా శివరాత్రి చేసుకుంటూనే ఉండేవారు. దానివల్ల దానికి ఇప్పుడు వస్తున్న వైజ్ఞానిక మొత్తం మార్పుల వల్ల సెల్ ఫోన్లు ఇతర టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వల్ల మనసు పూర్తిగా ప్రశాంతతను కోల్పోయి అభివృద్ధి సాధించామని సంతృప్తిని కోల్పోయి శాంతిని కోల్పోయే పరిస్థితులు ఇవాళ వచ్చినాయి. దీనికి భిన్నంగా మన శాస్త్రం మన సాంప్రదాయం ఎన్నో చెప్తూ వచ్చింది. వాటన్నిటికీ ఈవెన్ దేశంలో ఉన్న పరిస్థితులలో పీఠాధిపతులైన ఇతర సంప్రదాయ ఆచరణలో ఉన్న వాళ్ళైనా కూడా లోపల అనుకోకుండా ఏర్పడ్డ అజ్ఞానం అలాగే అహంకారం ధోరణి వల్ల ఒకరికొకరు పరస్పర దూషణలు చేసుకుంటూ రావడం జరిగింది. ఈరోజు శివుడిని నాలో ఉన్న వెలువని అహంకారాన్ని బయట దేశాల నుంచి వచ్చే శత్రువుల నుంచి నశింపజేయమని ఎలా అడుగుతామో నాలో ఉన్న అజ్ఞానాన్ని అహంకారాన్ని తొలగించమని కోరితే దానివల్ల ముక్తి హేతువైనటువంటి మార్గాలు. మహాశివరాత్రి రోజు మహాకుంభమేళ ఆఖరి రోజు అవుతుంది. ఆఖరి రోజు దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తుంటారు. గురుగారు చెప్పిన మాట ఏంటంటే అది ఒక్కరోజు శివారాధన చేస్తే 365 రోజులు శివారాధన చేసినట్టు అవుతుంది. శివరాత్రి రోజు చేస్తే అన్నారు. శివ 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 అనుకుంటే మన ఇంద్రియాలన్నీ వశమవుతాయని చెప్పారు గురువుగారు. లోకం కూడా వశమవుతుందని చెప్పారు. అది కూడా పుణ్యక్షేత్రాల్లో చేస్తే 1,000,000 రెట్లు ఫలితం వస్తుందన్నారు. సాక్షాత్ శివయేవ గురువు, ఈశ్వరుడే గురు రూపంలో వచ్చి ఇక్కడ గురుస్థానంలో శివానంద రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సమిష్టిగా పూజ చేసి అందరి పాపాలని కూడా కడిగేసి ఈరోజు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ధర్మ మార్గంలో నడిపించమని కోరుతూ ప్రతి భారతీయుడు కూడా సనాతన ధర్మంలో పునరుద్ధరణ కావాలని కోరుతూ గురుగారిని వేడుకొని భారత్ మాతాకి జై, గంగా మాతాకి జై, శివానంద్ మహారాజ్కి జై, సనాతన ధర్మానికి జై. అందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నోళ్ళే రాజ్యం ఏలాలని అందరినీ కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.